అన్నం తినేటప్పుడు సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థమానసై. సుఖంగా కూర్చోవాలి, మౌనంగా ఉండాలి. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదండి. స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలి. అంటే టీవీ పెట్టేసుకొని హడావుడిగా చూస్తూ ఎవరేదో అంటుంటే టెన్షన్ పడుతూ వేరే వేరే అనవసరమైనటువంటి చెత్త విషయాలు మాట్లాడుతూ భోంచేయకండి. సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థ మానసై. ఎలా పడితే అలా తిరుగుతూ ఆదరాబాదరాగా తినకూడదు. ఓ దగ్గర వేసుకోవాలి. స్టూల్ వేసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న దానికంటే కింద కూర్చొని తిన్నది చాలా శ్రేష్టం. అంటే బఫే సిస్టమ్ అనేది ఇక బఫే తర్వాత అది నేను చెప్తాను, డైనింగ్ టేబులే, ఇంకా బఫే దాకా రాలేదు. ఈ కింద కూర్చొని తినడం ఉందే, దీనివల్ల ఏమవుతుంది, కాళ్ళు రెండు ఇట్లా మడత పెడతాం. అవునండి. ఈ మడత పెట్టినప్పుడు మనకి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అని 5 రకాల వాయువులు చెప్పుకున్నాగా ఆయుర్వేదంలో. ముక్కులో నుంచి 12 అంగుళాలు కిందకి గాలి దిగుతుంది. దీన్ని ఉచ్ఛ్వాస, ఉత్తమమైన శ్వాస అన్నారు. ఇక్కడి నుంచి బయటికి గాలి వస్తుంది, అది నిశ్వాస, నిస్సత్తుతోటి కూడినటువంటి పులుసు గాలి. ఇది అందరికీ తెలుసు. ఏమో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఇక కింద మనకి అపాన వాయువు అంటారు. భూమి ఆకర్షణ శక్తికి ఏ ఏ వాయువులు కిందకి దిగుతాయో దాన్ని అపాన వాయువు, అధోగమన వాయోరితి అపాన. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇట్లా బాస్పెట్లు వేసుకొని కూర్చున్నామో ఈ వాయువు అనేటటువంటిది మొత్తము హోల్డ్ అయ్యి గుండెకి మన తొడకి సంబంధం ఉంటుందమ్మా. గుండెకి మన తొడకి చాలా సంబంధం ఉంటుంది. ఎంత సంబంధం ఉంటుందయ్యా అంటే, యాంజియోగ్రామ్ చేయాలనుకోమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద మజిల్ ఉంది మనకి. యాంజియోగ్రామ్ అందులో నుంచే తీసుకొని వెళ్ళి టెస్ట్ చేస్తారు. ఓకే. ఈ మడతని ఇలా వేసుకొని తిన్నటువంటి అన్నం తొందరగా పచ్యం అవుతుంది, అరుగుదల అనేది ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, అక్కడ అపాన వాయువు యాక్టివేట్ అవుతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. నేను చెప్తున్న ప్రతి పాయింట్ ఋషి దర్శించి మనకిచ్చినటువంటిది. కాబట్టి కింద బాస్పెట్లు వేసుకొని అన్నం తినేటటువంటి వాడికి చాలా విశేషమైనటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. ఇంకో చిన్న సందేహం అండి, అంటే నేల మీద నేరుగా కూర్చోవచ్చా, లేదంటే చాప లాంటిది వేసుకోవాలి? ఏదైనా ఆసనం వేసుకొని కూర్చోవడం ఉత్తమం. ఆసనం లేకుండా భూమి మీద కూర్చోకూడదు అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఆసనం, ఏ చెక్కపీటో లేకపోతే ఓ దర్భాసనమో లేకపోతే ఇంకొక చిత్రాసనమో ఏదో ఒకటి వేసుకొనే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఈ కాళ్ళు రెండిట్లా మడిచాం కదా. ఇప్పుడు మనకి కృష్ణుడు ఏం చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. ఇది కదా చెప్పింది. కాబట్టి ఈ ప్రాణము అపానము, కింద ఉండే అపాన వాయువు రెండింటిని సమాయుక్తం చేసి ఆయన అన్నాన్ని పచ్యం చేస్తున్నాడు. 4 రకాలైనటువంటి అన్నాలని పచ్యం చేస్తున్నాడు అని చెప్పారు. కాబట్టి అపానం అనేది అవసరం. ఈ అపానం అవసరం ఎప్పుడు మనం బాస్పెట్లేస్తే ఎక్కువ ఉంటుంది ఏమ్మా. అందుకని ఆయన మనం తినేటటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలనే 4 రకాలు, పీక్కు తినే పదార్థాలని, నవ్వులుతూ తినే పదార్థాలని, చప్పరిస్తూ తినేటటువంటి పదార్థాలని, నాకుతూ తినేటటువంటి పదార్థాలని 4టిని పచ్యం చేసేవాడు ఆయనే. ఏ పదార్థమైనా ఈ 4టిలోనే ఉంటుంది ఏమ్మా. కాబట్టి ఈ 4 రకాలైన పదార్థాలు మనకు ఆరోగ్యంగా ఉంది. అందుకనే మన పూర్వీకులు అన్నం తినంగానే నా కడుపు నిండింది అనేవాళ్ళు కాదు, ఆత్మారాముడు తృప్తి చెందాడు అనేవాళ్ళు. ఈ మాట అందుకు వచ్చిందండి. అన్నం తింటాం యజ్ఞం, ఆహుతులు వేసుకుంటారు. ఆ ఆహుతుల్ని వేసుకొని మనం అన్నం ఏదైతే తింటున్నామో ఆ అన్నం ఇక్కడ వైశ్వానరుడు మిగతా అయినటువంటి శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ రూపంలో ఉండే శక్తులన్నిటికీ కూడా అందిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ వెళ్తోంది ఆహారం. ప్రతి చిన్న కణం దగ్గరికి ఆహారం యొక్క శక్తి వెళ్తోంది. ఎలా వెళ్తోంది? వైశ్వానరుడు అనే అగ్నిహోత్రుడుగా కృష్ణ పరమాత్మ ఉండి పంచుతున్నాడు అందరికీ. కాబట్టి అన్నం తింటము అనేది ఓ యజ్ఞము, అన్నం తింటము అనేటటువంటిది ఒక తపస్సు. సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థం. కింద కూర్చొని తినాలి అంతే తప్ప, ఇందాక నువ్వు బఫే అన్నావు కదా, సాధారణంగా బఫెల్లో భోజనం ఎలా ఉంటుంది? చేతిలో హాయిగా 4 కాళ్ళతోటి నిల్చొని ఇట్లా తిని ఇటు ఇటు తలకాయ తిప్పుకుంటూ అది తింటూ ఉంటుంది. బఫేలో భోజనం కూడా అదే. బఫేలో భోజనము అలాంటిదే. నిల్చొని ఆవేశంగా తిరగడంగా, తృప్తిగా తిను,
కూర్చో ఓ దగ్గర, ఆనందంగా తిను. పని అయిపోతుంది కదా అని అడ్డదిడ్డంగా వడ్డనలు చేసేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు. మనం తిన్న అన్నం వల్ల మనకి మనస్సు ఏర్పడుతుంది. మనం తిన్న అన్నంలో స్థూల భాగం పురీషంగా వెళ్ళిపోతుంది, మధ్యమ భాగము మాంసం కింద మారుతోంది, సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది. అందుకని అన్నం తినకపోతే మనసు పనిచేయదు. అవును. కాబట్టి మనస్సు బాగుండాలన్నా, ఏది ఉండాలన్నా మన వైదిక ఋషి చెప్పిన విధానంలో హాయిగా కింద కూర్చొని పైన వస్త్రాలు వేరేగా వేసుకొని పైన ఇంకొక చక్కటి ధావళి లాంటిది కప్పుకొని అది గనక తింటే బాగా వంటబట్టి మేధా సంపత్తి పెరుగుతుంది.